కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయిండు. పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. చెడ్డీ గ్యాంగ్ అని చెప్పి విమర్శించడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన అందిస్తూ కనీసం 4 నెలలైనా కాకముందే అదేదో 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్కు ముందు 2 నెలల ముంగల ఎట్లయితే మాట్లాడాలనో ఆ విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఏంది గతం లోపల వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం ఇద్దరే, ముఖ్యమంత్రి కేసీఆర్, మహమ్మద్ అలీ ప్రమాణ స్వీకారం చేసి 3-4 నెలల వరకు కేబినెట్ మీటింగ్ లేవు, కొత్త మంత్రులను కూడా తీసుకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా 4-5 నెలల వరకు కనీసం అమలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రిని పట్టుకొని హరీష్ రావు చెట్టి గ్యాంగ్ అని చెప్పి అంటున్నావు. తాట తీస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష గురించి చర్చ చేస్తున్నారు. నువ్వు ఏం చేసినావు? కాళేశ్వరం కాంట్రాక్ట్ బట్టి కమిషన్లు కొట్టి రంగనాయక సాగర్ దగ్గర 15 ఎకరాల భూమి రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీ బామ్మర్ది ఫామ్ హౌస్ కట్టుకున్నారు. మీ ఫామ్ హౌస్ల వ్యవహారం అంతా కూడా బయటికి తీసుకొస్తున్నాం. మీరు కమిషన్లు తీసుకొచ్చినవి కూడా మొత్తం కూడా మేము కక్కిస్తామన్న విషయాన్ని కూడా హరీష్ రావుకు తెలియజేస్తున్నాం. మీరు గతం లోపల ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల లోపల ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్ల నుంచి ఎట్లా తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, అన్ని విషయాలు కూడా తొందరలోనే మేమంతా కూడా తేట తెల్లం చేస్తాం. చెడ్డీ గ్యాంగ్ అంటే రాత్రి కూడా చెడ్డీలు వేసుకొని దొంగతనాలు చేస్తాం. మీ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు నీ బామ్మర్ది కేటీఆర్, ఇక కవిత, కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన చెడ్డీ గ్యాంగ్ లీడరు, మీరు సభ్యులు ఆ దళంలో. మీరు నిట్ట నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు. మీరు చేసుకుంటా చోరు ఉల్టా కొత్త వరకు దాటైనట్టుగా మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రి పట్టుకొని రేవంత్ రెడ్డి గారు పట్టుకొని చెడ్డీ గ్యాంగ్ అని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నీకు తప్పకుండా సరి అయిన సమయం లోపల నీకు తప్పకుండా గుణపాఠం చెప్తామన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తూ